ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామములో ఉదయకాల ఆరాధనకు వచ్చినటువంటి మీకందరికి కూడా ప్రభు నామములో వందనములు తెలియపరుస్తున్నాను. చిన్న ప్రార్థనతోటి మనము ముందుకు సాగి వెళదాము. స్తోత్రముల ప్రభువా, పరిశుద్ధుడా, కృపామయుడా, ఈ ఆశీర్వదింపబడిన దినమును బట్టి మీకు వందనములు, స్తుతి స్తోత్రాలు తండ్రి. జరగనున్నటువంటి ఆరాధన కార్యక్రమాలన్నింటిలో కూడా మీరే మహిమ పొందవలెనని మా ప్రభువైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చిన్న పాటను మనం పాడుకుందాము. పునరుద్ధానుడా నా యేసయ్య అనేటటువంటి పాట. ఈ సంఘములో మనమందరం కూడా కలిసి పాడుకుందాము. ఈ దినములను బట్టి ఉపవాస దినములు, మరి అతి తొందరలో మరి గుడ్ ఫ్రైడే రానయ్యి ఉన్నది. మన ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన పునరుద్ధానుడయ్యి మనలను ఆయన బ్రతికించాడు. మరణమును గెలిచి మనలందరిని కూడా బ్రతికించినటువంటి మహాప్రభువుకు చిన్న పాటను మనము పాడుకుందాము. స్తోత్రముల ప్రభా, స్తోత్రం. పునరుద్ధానుడా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. పునరుద్ధానుడా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. నీ కృప చేతనే నాకు నిరీక్షణ భాగ్యము కలిగిందని. నీ కృప చేతనే నాకు నిరీక్షణ భాగ్యము కలిగిందని. పాడనా ఊపిరినాడు ఉన్నంత వరకు, పాడనా ఊపిరినాడు ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. నే ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నన్ను ఎదురాయని. నే ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చు కలిగా. నీ వాగ్దానమే నన్ను బలపరచనే, పరిశుద్ధాత్మని ద్వారా నడిపించనే. నీ వాగ్దానమే నన్ను బలపరచనే, పరిశుద్ధాత్మని ద్వారా నడిపించనే. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. చలలోనైన స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా. చలలోనైన స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా. ప్రాణమా కృంగిపోయే కొంతకాలం
త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా. యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుచు గలపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. స్తుతి పాడుచు గలపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా మరణము గెలిసి బ్రతికించితివి నన్ను. మరణము గెలిసి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు గలపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. స్తుతి పాడుచు గలపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. ఆరాధించదనిలో జీవించుచు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి ఘనత మహిమ సమస్త ప్రభావములు వారికి సమర్పించవచ్చు. మనము కొన్ని మాటలు జీవ గ్రంథంలో నుండి చూసుకున్నాము. ప్రియ సోదరుడా, కొన్ని మాటలు తెలియపరచాలని ఆశిస్తున్నాను. మత్తయికి రాసినటువంటి సువార్తలో మత్తయి సువార్త, ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనము చదువుకుందాము. బైబిల్ తీసినటువంటి వారు మరి మీరు చదవండి. హల్లెలూయా. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అయితే నేను పాపులను పిలువ వచ్చిందని కానీ నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనడని చెప్పాను. ప్రేమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు వారి లోకమునకు వచ్చినది పాపులను రక్షించడానికి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములోకి వచ్చి ఉన్నారు. ఆయన ఇక్కడ తెలియపరిచినటువంటి వాక్యము నీతిమంతుల కొరకు నేను రాలేదు కానీ కనుక కనికరము చొప్పున కనికరమునే నేను కోరుచున్నాను కానీ బలిని కోరలేదు. ఈ దినములలో చూసినట్లయితే అనేక మంది అనేక విధములుగా ఈ దినములలో క్రైస్తవ సంఘములు కూడా పలు విధములైనటువంటి బోధనలను తెలియపరుస్తున్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణము ఈ లోకమంతా కూడా నోవాహు దినములలో ఏ విధముగా లోకములో నోవాహు దినములలో ఏ విధముగా జరుగుతున్నదో అదే ప్రకారము మరి దేవుడు మన యొక్క సొంత కుమారుడని ప్రియ కుమారుడని మన కొరకు ఈ లోకమునకు పంపించి ఉన్నాడు. ఆయన తెలియపరుస్తున్నాడు, మీరు నాకు బలులు సమర్పించడం అవసరం లేదు, కనికరం దేవుని పట్ల కనికరము కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు సమస్తమును కూడా మన పట్ల చేసేదానికి సమర్థుడై ఉన్నాడు. కానీ మనమే కొన్ని విషయములను దేవుని ఎదుట మనము అడగలేకపోతున్నాము.
ప్రియ సహోదరుడా, రెండవ వాక్యం కూడా మనం చూసుకుందాము. యోహానుకు రాసినటువంటి సువార్తలో 15వ అధ్యాయము 5వ వచనంని నేను చదువుతాను. 15:5 వాక్యాన్ని నేను చదువుతాను. హల్లెలూయా. ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, లేని ఎవడి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రియ సంగమా, దేవునితోటి మనము ఐక్యము కలిగి ఉండాలి. దేవునిని మనము ఏం చేయాలి? ఆయనతోటి మనము సహవాసము చేసుకొనవలెను. ఆయన ఈ లోకానికి బలహీనుల కొరకు మాత్రమే వచ్చాడు. బలవంతుల కొరకు ఆయన రాలేదు. బలహీనుల కొరకు మన ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన మన ఈ లోకమునకు వచ్చాడు. బలవంతుల కొరకు, బలహీనుల కొరకు, పాపముల కొరకు వచ్చాను. పాపములో ఉండేటటువంటి పాపులను రక్షించేదానికి, బలహీనతలో ఉండేటటువంటి వారికి ఈ దినములో చూసినట్లయితే దేవుని వాక్యములో బలహీనత, మందిరములకు రావాలంటే బలహీనత. ప్రియ సహోదరి సహోదరుడా, మిగతా సమస్త కార్యముల అన్నిట్లో కూడా నీలో బలం ఉంటుంది. కానీ దేవుని సన్నిధికో, దేవుని యొక్క వాక్యమును వినడానికి మీకు బలం చాలడం లేదు. అటువంటి బలహీనుల కొరకు, పాపుల కొరకు మన ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ దినములలో, ఉపవాస దినములలో లేవు, దేవుని పట్ల అడుగు, కన్నీరు కార్చు. అయ్యా ప్రభువా, దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఈ దినములో ఎన్నో సంవత్సరములుగా ప్రభువా మిమ్మలను ఎరిగిన రీతిలో నేను జీవిస్తున్నాను. అయ్యా, ఈ రోజు మీ యొక్క కనికరము చొప్పున మీ యొక్క పరిశుద్ధ స్థలములో, అయ్యా దేవాలయములో ఇదిగో తండ్రి కూర్చొని ఉన్నాను తండ్రి. అయ్యా, నేను చిక్కట భూమిలో చిక్కుకొని ఉన్నాను. నన్ను పైకి లేపు తండ్రి. అయ్యా దేవా స్తోత్రం. నాలో ఉండేటటువంటి బలహీనతలు అన్నింటిని కూడా మీరు తొలగించండి. నా యొక్క బలహీనతను తొలగించండి. మీరు ప్రార్థించగలుగుతున్నారా? దేవుని యొక్క మందిరములో కూర్చొని ఈరోజు ఒకవేళ మీరు బలహీనులైతే మీ యొక్క హృదయ వాంఛలతోటి దేవునితోటి మీరు మాట్లాడండి. అయ్యా అడుగు, కన్నీరు కార్చు, ఏడువు. ఇక్కడ ద్రాక్షవల్లి నేనైతే తీగలు. ఎవరంట? తీగలు మీరు. ద్రాక్షవల్లి ఫలించాలంటే తీగలు విశ్వాసముతోటి మనము ఆ యొక్క ద్రాక్షవల్లిని అల్లుకొని, ప్రభు అయినటువంటి క్రీస్తును అల్లుకొని పిడుగలాడుతూ, ప్రభువా నేను చిక్కటి ఊపిలో ఉన్నాను, నన్ను ఫలింప చెయ్యి, నన్ను పైకి లేవనెత్తు అని ఎంతమంది అయితే ప్రభువునందు ప్రార్థించగలుగుతున్నారు? ప్రియ సంగమా, నన్ను విడిచిపెట్టి మీరు ఏమీ చేయలేరు అని అంటున్నాడు. మీరు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా దేవుని, ఆయన యొక్క ఐక్యతలో ఆయనతో స్నేహించాలి. అప్పుడు నీ కుటుంబము ఫలించబడుతుంది, నీ పిల్లలు ఫలించుతారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఫలించబడాలి మన కుటుంబము, నీ పిల్లలు విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, అన్నిట్లో కూడా దేవుని యొక్క ఫలితమును ఫలించాలి అంటే నీవు, ఆయన మనకి ఇచ్చినటువంటి మాట, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. తీగలు ఏ విధముగా ఉంటుంది? తీగలు ఆ యొక్క ద్రాక్షవల్లిని హత్తుకొని ఆ ద్రాక్షలు ఫలింప చేస్తుంది. మనము కూడా దేవుని యొక్క ఆయనతోటి మనము ప్రతి దినము కూడా పెనుగులాడినట్లయితే నీ యొక్క జీవితములో నీవు ఫలించుతావు. ఈ దినములలో అనేకమైనటువంటి సంఘాలలో దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోతున్నారు. అందుకే ఇక్కడ తెలియపరుస్తున్నాడు, ప్రియమైనటువంటి నా సంఘమా, మీరు వేరుగా ఉండి ఏమి చేయలేరు. అయితే నేను ద్రాక్షవల్లిని కదా, మీరు తీగలయ్యి దేవునితోటి మనం ఉన్నట్లయితే
అనేక మంది దేవునితోటి చేసినటువంటి ప్రమాణమును మర్చిపోతున్నారు. దేవునితోటి నీవు బాప్తిసం తీసుకున్నట్లయితే దేవునితోటి నీవు సగభాగము ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకని ధనములలో దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క వాక్యానికి దూరమైపోతున్నారు. మీరు వేరుగా ఉన్నట్లయితే ఏమి చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో ఆయన కృప మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. అదే మనం ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూసుకుందాము. లూకా రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయము ఇక్కడ 37 వచనంలో మనము చదువుకుందాము. ఇక్కడ 37వ నేను చదువుతానండి. లూకా రాసినటువంటి సువార్త తీశారండి. లూకా రాసినటువంటి సువార్తలో 37వ వాక్యాన్ని మనము చూసుకుందాము. ఒకసారి ఈ వాక్యాన్ని మీరు ధ్యానించండి. 84 సంవత్సరములు విధురాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగులో సేవ చేయించుండెను. ఇక్కడ దేవునికి అసాధ్యమైనటువంటి కార్యము ఏమీయో లేదు. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచనము కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను కూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. ఆమె హల్లెలూయా. ఇక్కడ ఈ ఉపవాస దినములలో ఎవరి కొరకు? దేవుని కొరకు. ఇక్కడ 84 సంవత్సరములు కలిగినటువంటి ఒక వృద్ధురాల గురించి మనము చూస్తున్నాం. చూడండి ప్రేమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఆ యొక్క శిశువుని చూసేదానికి మరి ఈమె ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరములో ఆమె విధవరాలయ్యుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో వేయింబగలు చేయుచుండెను. ఇటువంటి కృప ఎవరికి కలిగినది? 84 సంవత్సరములు వృద్ధాపురాల శరీరములో బలము పోయినది. కానీ దేవునితో ఉన్నట్లయితే ఆయన నీకు బలమును దయచేస్తాడు. బలహీనుల కొరకే మన ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. నీ కొరకు, నా కొరకు కల్వరి శిలువలో మరణించి మనలలో ఆయన బ్రతికిచ్చాడు. ప్రతి క్రైస్తవులు కూడా ఈ సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి. కానీ అనేక మంది మర్చిపోతున్నారు. ప్రియ సంగమా, ప్రతి నెల కూడా మనము ప్రభురాత్రి భోజనములో పాలు పొందుతున్నాము. మరి వాటి యొక్క ఆ యొక్క రొట్టెని, ఆ యొక్క ద్రాక్ష రసమును నీవు పుచ్చుకున్నప్పుడు దేవునితోటి నీవు ఉడன்பడిక అంటే నిత్య ప్రమాణము చేసుకున్నావని మర్చిపోతున్నావా? నీవు బాప్టిజం ద్వారా నిత్య ప్రమాణము నేను ఇక మీదట నీలో జీవిస్తానయ్యా అని చెప్పి ఇక పెట్టి ఈ లోక సంబంధమైనటువంటి సమస్త కార్యములో నుండి నేను దూరంగా ఉంటాను. దేవుని యొక్క వాక్యానికి లోపడి ఆయన సన్నిధిలో నేను నీతిమంతులుగా జీవిస్తాను. నేను, నా కుటుంబము, నా పిల్లలు. ఈ యొక్క ప్రమాణమును మీరు మర్చిపోతున్నారు. ప్రియ సంగమా, ఆయన కల్వారి సిలువలో నీ కొరకు, నా కొరకు రక్తము కార్చా సర్వత్వమును ఇచ్చి మనల్ని కొనుక్కొని ఉన్నారు కనుక మీరు నా కుమార్తెలు, నా కుమారులని వాక్య భాగము మనకి తెలియపరుస్తున్నది. ఇక్కడ చూసినట్లయితే ఒక వృద్ధాపురాలు, ఫలము లేదు, కానీ ఆమె క్రీస్తు యొక్క రాకడ, క్రీస్తుని చూడాలని యెరూషలేము దేవాలయములో రేయింబగలు కనిపెట్టుకోనున్నదంట.
దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఇటువంటి కృప మనకుందా? రేయం పగులు ఎడతగినటువంటి ప్రార్థన జీవితం మనలో ఉన్నదా? ఒకవేళ ఆ విషయంలో మీరు బలహీనులై ఉన్నారా? బలవంతులుగా చేసేటటువంటి సమృద్ధుడైనటువంటి మన ప్రభు అయినటువంటి క్రీస్తు, జీవము కలిగినటువంటి దేవుడు, మరణముని గెలిచి బ్రతికించింది పునరుత్థానుడా నా యేసయ్య, మరణమును గెలిచి బ్రతికించింది తండ్రి. బలములో కోల్పోకండి, నిరీక్షణ కోల్పోవద్దు. యేసు మేఘాలపై అతి త్వరగా రానయ్యున్నాడు. నిరీక్షణ కోల్పోకు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆఖరి దినాలలో మనం ఉన్నాము. సంఘాలు ఎత్తబడే సమయంలో మనం జీవిస్తున్నాము. ఎడతగిన ప్రార్థన కావాలి. అనేక సంఘాలలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. కానీ ఈ యొక్క ఉపవాస దినములలో యేసుక్రీస్తు వారు 40 దినములు ఉపవాసం ఉన్నాడు. అంత నిమిత్తమై మేము కూడా మా సంఘములో 40 సంవత్సరములు మేము ఉపవాసాలు చేస్తున్నామని ప్రకటనలు చూడగలుగుతున్నాము. కానీ నిజమైనటువంటి ఉపవాసం ఏమిటి? దేవునితోటి నువ్వు అల్లుకొని ఉన్నావా అని తెలియపరుస్తున్నాడు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగెలు. నన్ను విడిచిపెట్టి మీరేమి చేయలేదు. ఈ తీగలో ఒకవేళ ఆ ద్రాక్ష వల్లిని అల్లుకోకుంటే ఈ తీగలన్నీ కూడా ఎండిపోయి పారవేయబడతాయి. మీకందరికి బాగా తెలుసు. అటువంటి వారు ఎక్కడ ఉంటారు? పాతాళములోకి నెట్టబడతారు. కనుక దేవునితో ఐక్యము కలిగి మనము జీవించమని ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 2 ఫిలిప్పీయులకు రండి. 4వ అధ్యాయం 13వ వాక్యంలో దేవుడు ఈ విధముగా మనకి తెలియపరుస్తున్నాడండి. 13వ వాక్యం ఈ విధముగా మనకి తెలియపరుస్తుంది. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్. అందరూ సప్పట్లో కొడదాం. ఏమంటున్నాడండి? నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాటను ఎవరికి రాస్తున్నాడండి? ఫిలిప్పీ సంఘానికి ఆయన తెలియపరుస్తున్నటువంటి మాట. ఆయన ఆ తర్వాత మాట చూసినట్టయితే, ఆయనను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచివని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప ప్రారంభించి మసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో బలివారు కాలేదు, మీకే తెలియను. ఆమేన్. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును కాక. ఇక్కడ చూడండి ఎంత చక్కటి మాట ఫిలిప్పీయులకి రాస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు బలము లేకుంటే ఆయన బలాన్ని ఇచ్చేదానికి సమర్థుడై ఉన్నాడు. కానీ దానికి మొదలు నువ్వు చేయవలసినటువంటిది ఒకటి. నేను ముందుగా చెప్పినట్లు దేవుడి లోకమునకు రావడానికి కారణము పాపుల కొరకు మాత్రమే ఆయన ఇక్కడికి వచ్చాడు. రెండవదిగా చూసినట్లయితే ఆయన మన కొరకు బలహీనుల కొరకు వచ్చాడు. పాపుల కొరకు, బలహీనుల కొరకు ఆయన ఈ లోకమునకు వచ్చాడు. కారణము పాపులను నీతిమంతులుగా మార్చి తనతో కూడా తీసుకెళ్ళడానికి, బలహీనత కలిగినటువంటి వారికి ఆయన యొక్క బలమును ప్రసాదించడానికి. ప్రియ సంఘమా, ఈ దినములో నీవు బలహీనత కలిగి ఉన్నావా? అన్ని విషయములలో కూడా. కానీ దేవుడు నిన్ను బలపరిచేదానికి సమృద్ధుడై ఉన్నాడు.
దయచేసి మీరు ఈ మాటలను జాగ్రత్తగా వినండి. ఈ దినములో బలహీనులై మీరు జీవిస్తున్నారా? చీకటి భూమిలో మీరు జీవిస్తున్నారా? అయితే దేవుడు మిమ్మలను తన చెయ్యి సాచి పైకి లేవనెత్తేదానికి సమర్థుడై ఉన్నాడు. ఆయన మిమ్మలను దేవుని పట్ల బలవంతులుగా చేసేదానికి ఆయన సమృద్ధుడై ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమా, దానికి మనము నీవు చేయవలసినది ఏమిటి అనంటే ఒకే ఒకటి, నీవు లేకుంటే నేనేమి చేయగలనయ్యా. మన వాక్య భాగంలో చూశాము, తీగలు వేరుగా ఉంటే ద్రాక్ష పండులు ఏ విధముగా ఫలించుతాయండి? ఫలించుతాయా? లేవు కదా. అందుకే నీవు తీగలై ఉన్నారు, మీరు వేరుగా ఉండి ఏమి చేయలేరు. కనుక నీవు లేకుంటే నేనేమి చేయగలనయ్యా. ప్రార్థనతోటి మోకరించి అడగండి. అయ్యో, నేను ఎంతో చీకటి భూమిలో ఉన్నాను తండ్రి, ఒకసారి ప్రభువా నన్ను పైకి లేవనెత్తు తండ్రి. నేను నీలో ఫలించాలి, నీతో ఐక్యము కలిగి ఉండాలి. మీరు ద్రాక్షవల్లి, నేను తీక్కులుగా ఉండి అయ్యా మిమ్మల్ని దీవారాత్రములు అల్లుకొని ఉండవు. నేను ఆ కృప కనికరమ నాకు కలిగించి ప్రార్థించుకుంటున్నాను. ప్రియ సోదరి సోదరుడా, ఆలోచించండి. మనం చేయవలసినదంతా ఇది మాత్రమే. ఆయన ముందు మాటలు తెలియపరిచాడు. నేను బలులను కోరలేదు, కనికరమను. ఈ దినములో ఎంతమంది కనికరమ కలిగి జీవిస్తున్నారు? ఈ దినములలో ఎంతమంది కనికరమ కలిగి జీవిస్తున్నారు? దేవుని వాక్యానికి ఎంతమంది లోపడుచున్నారు? బలహీనులని చెప్పబడినది. దేవుని వదిలిపెట్టి దేవుని యొక్క ఆలయానికి, దేవుని యొక్క మందిరానికి రాలేక ఏదో లోక సంబంధమైనటువంటి కార్యములలో నీ యొక్క దృష్టిని ఉంచుతున్నావు. ప్రియ సంఘమా, ఆఖరి దినాలు సంఘాలు ఎత్తబడేటటువంటి సందర్భంలో మనమందరం కూడా జీవిస్తున్నాము. మనకు బాగా తెలుసు. కానీ ఈ సమయంలో యుద్ధాలు జరుగుతున్నాయి అనేక దేశాలు. ఒకవేళ ఇది 3వ ప్రపంచ యుద్ధముగా మారేదానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయని యుద్ధ నిపుణులు తెలియపరుస్తున్నారు. కానీ నీవు నేను ఈ లోకములో ఉండేటటువంటి సమస్యల కొరకు, ఈ లోకము యొక్క ఆనందము కొరకు తిరుగుచున్నాము. ప్రియ సహోదరుడా, నేను ద్రాక్షవల్లి, మీరు తీగలు. నన్ను విడిచిపెట్టి మీరేమి చేయలేదు. ఒకనొక దినములో అందరూ బాప్తిసం తీసుకున్నాను. ఆ దినములో దేవునితోటి నీవు ప్రమాణం చేసుకున్నావు. అది నిత్య ప్రమాణముగా ఉండాలి నీ జీవిత కాలం అంతా కూడా. ఆ ప్రమాణముతోటి, ఆ కనికరముతోటి నీవు జీవించిన ఎడల నీ కుటుంబము ఫలించదని, నీ కుటుంబము, నీ పిల్లలు ఫలించుతారంట. అన్ని జనముల కంటే మిమ్మల్ని నేను ఎక్కువగా ఆశీర్వదిస్తాడని తెలియపరుచున్నటువంటి వాగ్దానం నెరవేరుస్తుంది. ఒకసారి మనము దేవునితోటి మాట్లాడుతున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నాం. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ప్రార్థించండి. దేవ స్తోత్రాలు తండ్రి, స్తోత్రములతో చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి మమ్మల్ని నడిపించున్నాను. ఇదిగో తండ్రి, వాక్యం వినుచున్న ప్రతి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఒకవేళ ప్రభువా బలహీనులైతే మీరు వారిని బలపరచండి నాయన మీ నామములో. అదే సమయంలో తండ్రి, వారిలో ఉండేటటువంటి సమస్త దుర్నీతి నుండి ప్రభువా వారిని శ్రేష్టమైనటువంటి స్థితిలోకి తీసుకురండి. ఈ వాక్య భాగాన్ని బట్టి ప్రభువా ప్రతి ఒక్కరు కూడా దీవింపబడాలి, మీతో నడవాలి. మీరు లేకుండా మేమేమి చేయలేము మా ప్రభువా. స్తోత్రాలు తండ్రి. లైవ్లో ఈ మాటలు వినుచున్న ప్రతి బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి
ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. చిన్న పిల్లల నిమిత్తమై ప్రార్థిస్తున్నాను తండ్రి. చిన్న బిడ్డలకు ప్రభావ వేగమైనటువంటి జ్ఞానాన్ని దయచేయండి. ఈ సందర్భంలో తండ్రి పరీక్షలు రాయించున్నటువంటి పరీక్షల కొరకు ప్రభావ సిద్ధపడుచున్నటువంటి ప్రతి బిడ్డలకి తండ్రి మెమరీ పవర్ని దయచేయండి. వారందరిని కూడా నేను మీ నామములో ఫలించేటటువంటి వారిగా చేయండి. యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ లోకంలో జరిగేటటువంటి ఆట పాటలకు వారు లోనవ్వకుండా తండ్రి విలాపమును ధ్యానించేటటువంటి కృప కలిగినటువంటి ఒక బిడ్డలుగా మార్చమని కూడా ప్రార్థిస్తున్నాను. వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒకవేళ అనారోగ్యంలో ఉంటే తండ్రి, బలహీనత కలిగితే ప్రభావం వారికి మీ యొక్క బలమును ఫలింప చేయండి. మీ యొక్క బలమును దయచేయండి తండ్రి. ప్రతి కుటుంబమును కూడా మీరు దీవించి తండ్రి కృపాక్షేమములతోటి ప్రభావ మీరు నడిపించి మీ నామాన్ని మీరు గణపరచుకోమని స్తుతి ఘనత మహిమ సమస్త ప్రభావములు మీకే సమర్పించుకోసం మీ ప్రియకుమారుడు మా లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమైన పరిశుద్ధ నామమును బట్టి సన్నతించు. ఆయన చేసినటువంటి ఉపకారములను దేనిని బలవు. ఆమేన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.